కోట. అతీంద్రియ శక్తులు గల మానవుడు వికృత దెయ్యాలను ఎలా అంతమొందించాడనేదే దెయ్యాల కోట. దెయ్యాల కోట అత్యంత భారీ బడ్జెట్ దెయ్యాల చిత్రం దెయ్యాల కోట. తప్పక చూడండి దెయ్యాల కోట. పర్లేదు పర్లేదు కూర్చో. నువ్వేంటి ఇక్కడ? పెళ్లి చూపులు అక్కడ. అయితే నువ్వు ఇంకా ఎదగాలి పార్దు. అంటే ఈ డైరెక్షన్ లో కాదు, ఇక్కడ ఈ ఏరియాలో. పెద్ద ప్రిన్సెస్. ఇప్పుడు నువ్వు ఒక అంబాసిడర్ కార్ కొనడానికి వెళ్ళావు. పక్కనే ఒక బెంచ్ ఉంది. నువ్వేం కొంటావు? నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్ళావు. ఆ పక్కన ఒక పెద్ద ప్లాస్మా టీవీ ఉంది. నువ్వేం కొంటావు? అక్క అంబాసిడర్, నేను బెంజు. అది పోర్టబుల్, నేను ప్లాస్మా. అది లైఫ్ బాయ్, నేను లక్స్. అందుకే నా అందం దానికి ప్రాబ్లం కాకూడదని ఇలా వచ్చాను. దేవుడు దయ వల్ల దానికి పెళ్ళైపోతే అక్కడ గంటకు తగ్గ బంటలో హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్ దొరకపోలే. చూసావా, నువ్వు కూడా చూపు తిప్పుకోలేకపోతున్నావు. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? బాధపడకు పూరి. మీ అమ్మ వాళ్ళందరూ అనవసరంగా భయపడుతున్నారు కానీ నువ్వు అంత అందంగా ఏం లేవు. కళ్ళేమంత పెద్దవి కావు. ముక్కు కూడా ఎవరో కొట్టినట్టు కొంచెం లోపలికుంటుంది. పెద్ద కలర్ కూడా కాదు కదా, ఇంకెందుకు భయపడటం? అంటే నేను అందంగా లేనా? వాళ్ళందరూ చెప్పటం వల్ల నీకు అలా అనిపిస్తుంది తప్ప. బెంజ్ అందరూ బాగుందంటారు పూరి, కానీ అంబాసిడరే కొంటారు. నా మాట నమ్ము. నువ్వు హ్యాపీగా కిందకి వెళ్ళిపో. ఎవడు బాగున్నా ఉంటాడు చూస్తాను. పార్దు, ఇంకొకసారి చూసి చెప్పు. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటరా. ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా. థ్యాంక్ యూ మ్యామ్. యూ వెల్కమ్. లూజ్ హెయిర్ మీకు బాగుంది. థ్యాంక్ యూ. మీరు కొత్తగా జాయిన్ అయిన అసిస్టెంట్ మేనేజర్ ని. ఐఎమ్ కళ్యాణ్. హాయ్. మీ జాబ్ స్టాఫ్. హాయ్, నైస్ టు మీట్. అసిస్టెంట్ మేనేజర్ అంటే ఎవరో పెద్ద ఆవిడ అనుకున్నాం. బట్ యు ఆర్ డూయింగ్. థ్యాంక్ యూ. మీకు ఈ ఆఫీస్ గురించి పూర్తిగా తెలుసా? తెలీదు. మీ ఫైల్స్ క్యాబిన్ లో పెట్టాను మేనేజర్ గారు. మీరు కొంచెం ఎక్కువ చేస్తున్నారు. కూర్చోండి పిఏ గారు. ఏంటి నేనే మేనేజర్ అని హింట్ ఇస్తున్నావా? లేదు సార్. వీటికేం తక్కువ లేదు. గుడ్ మార్నింగ్ సార్. నువ్వేనా హారిక? ఎస్ సార్. ఏంటి రాగానే ఆడవాళ్ళందరితో ఉప్పర్ మీటింగు? కొత్త కదా, అందుకని పరిచయం చేసుకుంటున్నాను. పని చేస్తుంటే ఆటోమేటిక్గా ఆళ్లే పరిచయం అవుతారు. పరిచయాల కోసం పనులు మానక్కర్లేదు. ఇంతకుముందు ఎక్కడ పని చేసావు? ముద్ర యాడ్ ఏజెన్సీలో. ముద్ర అంటే మంచి కంపెనీగా, ఎందుకు మానేసావు? నిద్రపోతున్నావు అని తీసారా? చైర్మన్ గారు పిలిచారని వచ్చాను. వాచ్మెన్ గారు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా? పిలవగానే వచ్చేయడానికి ఇది పేరెంటం కాదు, ఉద్యోగం. ఎక్కడ కూర్చోవాలో ఆవిడని అడుగు, ఏం చేయాలని నన్ను అడుగు. సొంత తెలివితేటలు వాడకు. వీడు బాగుపడ్డు.
మాట్లాడు ఏదో ఒకరా. ఆడపిల్ల ఎంత ధైర్యంగా ఉంది. ఏమో మనం ఏంటి ఇంత భయపడ్డాం గలీజ్గా. ఉట్టా దీనికి అసలు చల్లం కూడా లేదు. దెయ్యమా? టెస్ట్ చేస్తే పోతే. ఆర్ యూ ఓకే మ్యామ్? ఆర్ యూ ఓకే సార్? ఏంట్రా ఇంగ్లీష్ ఒక్కొస్తావు నువ్వు? పెంట మెయింటెనెన్స్ కొంచెం చచ్చిపోతుంది యాదవా. మరోటే ఓకే. పాప లేడీస్ ఎంత భయపడ్డారో. మీకు చాలా ధైర్యం అండి. ఐఎమ్ లక్కీ. మీరు? స్పందన. బాడీలో ఏ స్పందన లేదు, పేరు మాత్రం స్పందన. ఏంటి? పవన్ కళ్యాణ్. ఈ సినిమాకి ఒక్క సీన్ చాలండి. రియాక్షన్ తేడాగా ఉంది. మీకు పవన్ అంటే పడదా? అతనంటే నాకు పిచ్చి. మరి ఇలాంటి సీన్కి ఎలాంటి నవ్వు లేదు. నేను నవ్వాను. నవ్వారా? నమ్మిస్తే ఉంటుంది. ఈ పార్టీని ఊగిన వాళ్ళు ఉంటారా? పైగా మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటారు. అసలు మీ బాడీలో ఏ మూమెంట్ లేదు. నేను డాన్స్ చేస్తున్నాను. డాన్స్ చేస్తున్నారా? నాకు కనపట్లేదు. ఎందుకు కనపడాలి? నేను చేస్తున్నాను. చేస్తున్నారా? ఎక్కడ? ఇన్సైడ్. అంటే లోపల. అంటే ఇందాక నవ్వింది లోపల నవ్వాను. లిఫ్ట్ లో భయపడింది. మీకంటే 1000 రెట్లు భయపడ్డాను. ఏంటి లోపల? ఇన్సైడ్. కనెక్ట్ అయిపోయింది. చాలా తేడా ఉంది. ఈ ఇన్సైడ్ నవ్వుకోవడాలు లోపల భయపట్టాల కాన్సెప్ట్ ఏంటండి? ఇందులో ఏముంది? కరెంటు. ఎక్కడ? లోపల. చూపించు. రామచంద్ర ఐపీఎస్. నా పేరు వెనుకున్న 3 అక్షరాలే నా జీవితం, నా తపస్సు. 24 ఏళ్ల తపస్సు. ఏం చేస్తారా? ఏం చేస్తారా? ఒక్క కనుక్కున్నాను. అదే వెంకీ ఆసన్. నమస్తే ఆంటీ. మా అమ్మ నాయన. అబ్బాయి ప్రేమిస్తున్నాడని తెలియగానే ఏ మాత్రం ఆలోచించకుండా పెళ్లి కొప్పుకున్నారే. అబ్బబ్బబ్బబ్బా, మీరు మామూలు అబ్బాయి కాదబ్బాయి. సేమ్ టైమింగ్. పెద్దమ్మాయి, పెద్దల్లుడు, పిఏ గారి ఎమ్మెల్యే. సేమ్ ఫ్లో. బ్రో ఇంకొకసారి ఆలోచించు బ్రో. పెళ్లి అవసరమా? నేను ఈ లెక్క కాదు. పెళ్ళాన్ని కంట్రోల్ చేసి నాకు మస్తు తెలుసు. ఇంకొకసారి చెప్పు. నేను నీ లెక్క కాదు. పెళ్ళాన్ని కంట్రోల్ చేసి నాకు మస్తు తెలుసు. ఎట్లా చెప్పినారా? రాసిపెట్టు. ఇప్పుడు వీడి పెద్దల్లుడు అటుపై కూర్చోండి. అటెళ్ళండి. ఎల్లయ్యా చిన్నల్లుడు రండి. కొత్తలుడు రాగానే పాతలుడు లోకం అయిపోయాడు. టీవీలో సీరియల్ చూస్తూ మీరు కూడా సీరియల్ ముచ్చట మొదలెట్ను. అరే మనం పెళ్లి చూపులకు వచ్చినామే. ఏదమైనా చిన్నల్లుడు రాగానే ఇల్లంతా 6 నెలలు ఆగితే మీ దెబ్బకి వెళ్ళి ఆడిపోతాడు.
ఆ ఓఎల్ఎక్స్ పీసులతో మనకెందుకు చెప్పు వెంకీ. ఆంటీ హనీకి ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇప్పుడు దానికి పెళ్లి చేసేద్దామని డిసైడ్ అయిపోయాం. దాన్ని చాలా గారభంగా పెంచాం. ఇప్పుడు మీ చేతుల్లో పెడుతున్నాం. నేనేం మాట్లాడేస్తున్నాను, మీరేం మాట్లాడరేంటండి? అంతేగా అంతేగా. అమ్మో అదేంటి నేను ఇలా అయిపోయాను. నువ్వు కూడా మీ మామలాగా రబ్బర్ స్టాంప్ అయ్యేవేంటి వెంకీ? అదే కదా సార్, షాక్ లో ఉన్నాను. అమ్మా నువ్వేదో అడిగేది జల్దీ అడిగి. నువ్వేదంటే అది, నువ్వు ఎట్లంటే అట్లా. ఇగో మా ఇంట్లో ముక్కలేందే ముద్ద దిగదు. కక్క ముక్క సక్క కొడతావు కదా. అంటే నేను చూసుకుంటా. ఏయ్, ఇదే నీ బిడ్డ అయితే నువ్వు పెట్టమైంది. నేనేమన్నారా? అరే ఆ వంట సంగతి తీసే. నువ్వేదంటే అది, నువ్వు ఎట్లంటే అట్లా. ఇగో పెండైనా కూడా గిట్లనే సక్కగుండాలే. గా జీన్సులు గీన్సులు నా తను నడవాయి. అని బిడ్డ నేను చూసుకున్నా. ఎర్ర ట్రెండ్ ఎట్లుంది? ఏ జనరేషన్ క్వశ్చన్స్ అయ్యి? సేమ్ ఫార్ములా, సేమ్ స్క్రీన్ ప్లే, ఇన్ఫాక్ట్ సేమ్ జానర్ కూడా. ఆ వీళ్ళు నన్ను చూసుకుంటున్నా, వాడిలో నన్ను చూసుకుంటున్నా. ఏమైనా ఉంటే పెద్దలతో మాట్లాడు. అబ్బాయికి ఏం పెడతారు? బాదాం హల్వా, జీడిపప్పు పాకం, బిర్యానీ కూడా చేయించాం. తిననీకి కాదు, పెట్టిపోతలు ఏం పెడతారు? గదైతే నేను చెప్తా పిన్ని. ఉన్నది ఇద్దరు అమ్మాయిలు, ఉన్నది ఎక్కడ పోద్ది? ఉన్నదంతా వాళ్ళకేగా. ఉన్నదంతా ఎంత ఉంటే అంత. అది చెప్పరుగా. లుక్స్ కేం తక్కువ లేదు. చెన్నల్లుడు నా కాళ్ళ కడియాలు నీకే, నా దుద్దులు నీకే. దుద్దులు కడియాలు అటెలిపోయి వెంకీ. అవి మన అనంత పద్మనాభ స్వామి నకల 60 ఏళ్ళ నుంచి పెడుతున్నారు. అరిగరి ఏ అరగ్రామ అయి ఉంటాయి. లాజిక్కే. 7 సార్లు తల మీద గొడ్డలితో నరికి 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 లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ, లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ. సార్